ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామో శ్రీరామో భూయో భూయో నమామ్యహం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీరామచంద్రాయ నమః. ఓం శ్రీ హనుమద్దేవాయై నమః. శ్రీమద్వాల్మీకి విరచిత సుందరకాండము 40వ సర్గము. హనుమంతుని ద్వారా శ్రీరామునకు సీతా సందేశము, మారుతి ఆమెను ఓదార్చుట. తాత్పర్య సహిత పఠనము. రమ్యమైనది రామాయణము, సుందరమైనది సుందరకాండము. రామకార్యమున లంకాయానము, చేసిన పావని నే స్తుతించదా పదపాంశువునై. నే స్తుతించదా పదపాంశువునై. నే స్తుతించదా పదపాంశువునై. శ్రుత్వా తు వచనం తస్యా వాయుసూనోర్మహాత్మనః, ఉవాచాత్మహితం వాక్యం సీతా సురసుతోపమా. దివ్యభామిని వంటి సీతాదేవి మహాత్ముడైన ఆ వాయుసూనుని మాటలను విని తనకు హితకరమైన వచనములను ఇట్లు పలికెను. త్వాం దృష్ట్వా ప్రియవక్తారం సంప్రహృష్యామి వానరా, అర్ధ సంజాత సస్యేవా వృష్టిం ప్రాప్య వసుంధరా. ఓ వానరోత్తమ, పైరు సగము వరకు పెరిగి ఉండగా వర్షము పడగానే వికసించిన భూమి వలె ప్రియభాషివైన నిన్ను చూచి నేను మిక్కిలి సంతోషపడుచున్నాను అని ఆ తల్లి ఆ స్వామితో అనుచున్నది. యథాతం పురుషవ్యాఘ్రం గాత్రై శోకాభికర్షితై సంస్పృశేయం సకామాహం తథా కురు దయామయీ. శోకముచే నేను మిక్కిలి కృషించి ఉన్నాను. ఎట్లైనను మహాపురుషుడైన నా స్వామితో స్పర్శ సుఖమును పొందగోరుచున్నాను. నా యందు దయ్యుంచి నా మనోరథము ఈడేరినట్లు చూడుము అని ఆ కపివరునితో ఆ తల్లి అనుచున్నది. అభిజ్ఞానం చ రామస్య దద్యాహరిగణోత్తమా, క్షిప్తామిషీకాం కాకస్య కోపాదేకాక్షిశాతనీ. ఓ కపివర, నాడు శ్రీరాముడు కోపోద్రిక్తుడై ఇషీకము అను తృణమును మంత్రించి కాకి యొక్క ఒక కన్నును తొలగించను. ఆ కథను నా ప్రభువునకు ఆనవాలుగా తెలుపుము అని ఆ జానకీదేవి ఆ కపివరునితో అనుచున్నది. మనస్సిలాయాస్తిలకో గండపార్శ్వే నివేశితః, త్వయా ప్రణష్టే తిలకే తం కిల స్మర్తుమర్హసి. రామా, ఒకనాడు నా నుదుట తిలకము చెదరగా నీవు మనిషిల గంధ తిలకమును నుదుటిపై ఉంచుటకు మారుగా చెక్కిలిపై దిద్దితివి. ఆ విషయమును జ్ఞప్తికి తెచ్చుకొనుము అని నా రామచంద్రునకు తెలుపుము అని ఆ కపివరునితో అనుచున్నది ఆ తల్లి. సవీర్యవాన్ కథం సీతాం హృతాం సమమ్ను మన్యసే, హృతాం సమను మన్యసే,
వసంతీం రక్షసాం మధ్యే మహేంద్ర వరుణోపమః సవీర్యవాన్ కథం సీతాం హృతాం సమనుమన్యసే వసంతీం రక్షసాం మధ్యే మహేంద్ర వరుణోపమః మహేంద్రునితో వరుణునితో సమానమైన పరాక్రమం గలవాడవైనను నీ భార్య అయిన సీత నేను రావణునిచే అపహరింపబడి రాక్షసుల మధ్య కాలము వెళ్ళబుచ్చుతుండగా నీవెట్లు ఓర్చుకొనుచున్నావు రామా? ఏషా చూడామణిర్దివ్యో మయా సుపరిరక్షితః ఏతం దృష్ట్వా ప్రవుష్యామి వసనే త్వామివానఘా. ఓ సత్పురుష, ఈ దివ్య చూడామణిని నేను ఇంతవరకును కాపాడుకొనుచూ వచ్చి తిని ఈ దుఃఖ సమయమును కూడా దీనిని చూచినప్పుడల్లా నిన్నే దర్శించినట్లు సంతోషపడుతుంటిని. ఏష నిర్యాతిత శ్రీమాన్ మయా తే వారి సంభవః అతః పరం న శక్యామి అతః పరం న శక్ష్యామి జీవితం శోకలాలసా. రత్నాకరమునందు పుట్టి మెలమెలలాడుచున్న ఈ చూడామణిని నీకు పంపుచున్నాను. శోకమగ్నమైన నేను ఇది లేకుండా ఇక మీదట జీవించి ఉండదాలను. ఈ రత్నాకరమునందు పుట్టిన ఈ చూడామణిని సముద్రుడు వరుణునికి ఇయ్యగా అతడు జనకునికి ఇచ్చెను. ఆ జనక మహారాజు ఆ మణిని తన భార్య ద్వారా దశరథుని సమక్షమున సీతాదేవికి ఆమె వివాహకాలమున ఇచ్చెను. అటువంటి చూడామణిని ఇక మీదట నీకు పంపుచున్నాను. అది లేకుండా నేను జీవించి ఉండదాలను అని ఆ తల్లి ఆ కపివరంతో సందేశం పంపుతున్నది ఆ శ్రీరామచంద్రునకు. అసహ్యాని చ దుఃఖాని వాచశ్చ హృదయచ్ఛిదః రాక్షసీనాం సుఘోరాణాం త్వత్కృతే మర్షయామ్యహం. భయంకరులైన రాక్షస స్త్రీలు నాకు కలిగించిన దుఃఖములు భరింపరానివి. పలికిన పలుకులు హృదయ విదారకములు. వాటిని అన్నిటినీ నీ కొరకై ఏనాటికైనను నీవు వచ్చి నన్ను రక్షింతువను ఆశతో ఇంతవరకును సహించుతూ వచ్చి తిని అని ఆ సీతాదేవి తన మాటగా తన ప్రభువునకు సందేశం పంపుతున్నది ఆ కపివరునితో. ధారయిష్యామి మాసం తు జీవితం శత్రుసూదనా మాసాదూర్ధ్వం న జీవిష్యే త్వయా హీనా నృపాత్మజా. ఓ శత్రు సంహారక, 1 నెల వరకు మాత్రమే నా ప్రాణములను నిలుపుకొని ఉందును. ఓ రాజకుమార, నీవు రానిచో అటుపైన నా ప్రాణములు నిలువవు అని ఆ తల్లి ఆ కపివరునితో సందేశం పంపుతున్నది. ఘోరో రాక్షసరాజోయం దృష్టిశ్చ న సుఖామయీ త్వాంచ శ్రుత్వా విసజ్జంతం న జీవేయమహం క్షణం. రాక్షసరాజైన ఈ రావణుడు మిక్కిలి క్రూరుడు. వాని చూపులు నన్నెంతగానో బాధించుచున్నవి. నీవు వచ్చుట ఆలస్యమైనచో గడువునకు నెలకు పిమ్మట 1 క్షణము కూడా ప్రాణములతో నుండదాలను అని ఆ తల్లి వాపోవచ్చున్నది. వైదేహ్యావచనం శ్రుత్వా కరుణం సాశ్రుభాషితం అథా బ్రవీన్మహాతేజా హనుమాన్ మారుతాత్మజః. మహా తేజస్శాలియు వాయుసూనుడును అయిన హనుమంతుడు సీతాదేవి కన్నీరు గార్చుచూ పలికిన దీనవచనమును విని పిమ్మట ఇట్లు నుడివెను. త్వచ్చోక విముఖో రామో
దేవీ సత్యేన తే శపే రామే దుఃఖాభిభూతే తు లక్ష్మణః పరితప్యతే. ఓ సీతాదేవి, శ్రీరాముడు నీ శోకములో మునిగి సుఖభోగములకు విముఖుడై ఉన్నాడు. ఇది సత్యము అని శపథపూర్వకముగా తెలుపుచున్నాను. శ్రీరాముడు దుఃఖమగ్నుడ అగుటను చూచి లక్ష్మణుడును మిక్కిలి పరితపించుచున్నాడు అని ఆ స్వామి ఆ తల్లితో అనుచున్నాడు. కథం చిద్భవతి దృష్టా నకాలః పరిశోచితుం యమం ముహూర్తం దుఃఖానాం అంతం ద్రక్ష్యసి భామిని. ఓ భామిని, ఎట్టకేలకు నీవు నాకు కనబడితివి. ఇది శోకింపవలసిన సమయము కాదు. ఇక ఈ క్షణము నుండి నీ దుఃఖము దూరమైనట్లు భావింపుము అని ఆ హనుమంతుడు ఆ తల్లితో, ఆ సీతామాతతో, ఆ జానకీదేవితో అనుచున్నాడు. తావుభౌ పురుష వ్యాఘ్రౌ రాజపుత్రావరిందమో త్వద్దర్శన కృతోత్సాహో లంకాం భస్మీకర్ష్యతః. తావుభౌ పురుష వ్యాఘ్రౌ రాజపుత్రావరిందమౌ త్వద్దర్శన కృతోత్సాహౌ లంకాం భస్మీకరిష్యతః. శత్రు సంహారకులు మహాపురుషులైన ఆ రాజకుమారులు ఇరువురును నీ దర్శనమునకై ఆరాటపడుతున్నారు తల్లి. ఈ కారణముగా వారు లంకను భస్మమనర్తులు అని ఆ హనుమంతుడు ఆ సీతాదేవితో అంటున్నాడు. హత్వా తు సమరే క్రూరం రావణం సహ బాంధవం రాఘవో త్వాం విశాలాక్షి స్వాం పురీం ప్రాపయిష్యతః. ఓ విశాలాక్షి, ఆ రామలక్ష్మణుడు దుర్మార్గుడైన రావణుని బంధుమిత్ర పరివార సమేతముగా రణభూమికి బలి ఇచ్చి నిన్ను అయోధ్యానగరమునకు తీసుకుని వెళ్ళెదరు అని ఆ హనుమంతుడు ఆ తల్లితో అంటున్నాడు. యత్తు రామో విజానీయాత్ అభిజ్ఞాన మనిందితే ప్రీతి సంజననం తస్యా భూయస్త్వం దాతుమర్హసి. ఓ పూజ్యురాల, శ్రీరామునకు సంతోషమును గుర్చునట్టి ఆయన గుర్తింపగలిగిన ఏదైనా మరి ఒక ఆనవాలను ఇమ్ము తల్లి అని ఆ స్వామి ఆ తల్లిని అడిగినాడు. సాబ్రవీదత్తమేవేతి మయాభిజ్ఞానముత్తమం ఏతదేవ హి రామస్య దృష్ట్వా మత్కేశభూషణం. ఓ వీరుడా, నేను ఇదివరకే ఉత్తమమైన నా చూడామణిని ఆనవాలుగా ఇచ్చి ఉన్నాను. ఓ హనుమంతుడా, దీనిని సూచన పిమ్మట శ్రీరాముడు నీ మాటలను పూర్తిగా విశ్వసించును అని సీతాదేవి ఆ స్వామితో పలికెను. శ్రద్ధేయం హనుమన్ వాక్యం తవ వీర భవిష్యతి సతం మణివరం గృహ్య శ్రీమాన్ ప్లవగ సత్తమః. సర్వశుభలక్షణ సంపన్నుడైన ఆ వానరోత్తముడు ఆ మణిభూషమును తీసుకుని సీతాదేవికి శిరసా ప్రణమిల్లి వెళ్ళుటకు ఉపక్రమించెను. ప్రణమ్య శిరసా దేవి గమనాయోపచక్రమే తముత్పాత కృతోత్సాహం అవేక్ష్య హరిపుంగవం. ఎగురుటకు సిద్ధమైన వాడును, దేహమును పెంచుతున్న వాడును, మహావేగము గలవాడును అయిన ఆ వానరశ్రేష్ఠును చూచి వర్ధమానం మహావేగం ఉవాచ జనకాత్మజ అశ్రుపూర్ణముఖీ దీనా
భాష్ప గద్గదయా గిరా. ఆ వానర శ్రేష్ఠను చూచి ఆ జానకి కన్నులలో అశ్రువులు నిండగా గద్గద స్వరముతో దీనముగా ఇట్లు నుడివెను. హనుమన్ సింహ సంకాశౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ సుగ్రీవంచ సహామాత్యం సర్వాన్ భ్రూయాహ్యనామయం. ఓ హనుమంతుడా, సింహ పరాక్రమములైన రామలక్ష్మణ సోదరులను, అమాత్యులతో కూడిన సుగ్రీవుని తదితరులందరినీ కుశల ప్రశ్నలతో అడిగినట్టు తెలుపు అని ఆ తల్లి ఆ స్వామితో అనుచున్నది. యథాచ స మహాబాహు మాం తారయతి రాఘవః అస్మాద్ దుఃఖాంబు సంరోధాత్ త్వం సమాధాతుమర్హసి. ఆజానుబాహుడైన శ్రీరామచంద్రుడు నన్ను ఈ దుఃఖసాగరము నుండి గట్టెక్కించుటకు తగిన ఉపాయమును నీవే ఆలోచింపుము నాయన అని ఆ జానకీదేవి ఆ హనుమంతునితో అనుచున్నది. ఇమం చ తీవ్రం మమ శోకవేగం రక్షోభిరేభిః పరిభర్తృణం చ భ్రూయాస్తు రామస్య గత సమీపం శివశ్చ తే ధ్వాస్తు హరిప్రవీరా. ఓ మహావానర వీర, నీవు రాముని సన్నిధికేగి తీవ్రమైనదియు అంతులేనిది అయిన నా ఈ వేదనను రక్కసి మూకలు నన్ను భయపెట్టుచూ బాధించుతున్న తీరును ఆయనకు విన్నవింపుము. నీ ప్రయాణము హాయిగా కొనసాగుగాక అని ఆ తల్లి ఆ హనుమంతుని ఆశీర్వదించినది. సరాజపుత్ర్యా ప్రతివేదితార్థః కపిః కృతార్థః పరివృష్టచేతాః అల్పావశేషం ప్రసమీక్ష్య కార్యం దిశో హృదీచీం మనసా జగామ. ఆ హనుమంతుడు రాజకుమారి అయిన సీతాదేవి సందేశమును అందుకుని కృతార్థుడై సంతోషముతో పొంగిపోయెను. పిమ్మట అతడు మిగిలిన కొద్ది కార్యమును గూర్చి ఆలోచించి ఉత్తర దిశగా వెళ్ళుటకు సంకల్పించుకొనెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 40 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 40వ సర్గము సమాప్తము. రమ్యమైనది రామాయణము, సుందరమైనది సుందరకాండము, రామకార్యమున లంకాయానము చేసిన పావని నే స్తుతించెదా పదపాంశువునై, నే స్తుతించెదా పదపాంశువునై, నే స్తుతించెదా పదపాంశువునై. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే, చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. నిర్వహణ ఉప్పులూరి వెంకటరామయోగి, విజయవాడ. స్వస్తి.